అయితే మా ఇంట్లోకి ఇంకో కొత్త వస్తువు కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో పొంగిపోయినాయో. అదే చెప్పాను, పొంగడానికి పూరీలు ఇంట్లో కర్రీ ఎలా చేసుకోవాలో అది చూపించాను. సాయి సాయి ఇలాగే మీరు మంచిగా సపోర్ట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. లైక్ చేస్తే రీచ్ అవుతుంది. షేర్ కూడా చేయండి, చాలా ఈజీ టిప్స్తో మీకు చూపిస్తున్నాను రెసిపీస్. హాయ్ అండి, విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు ఏంటంటే ఇంకా పొద్దుటే బ్రేక్ఫాస్ట్ మాట. అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారండి? మేమైతే బాగున్నాము. ఇంకా ఈ నెల అయితే పెళ్ళిళ్ళండి ఎన్ని ఉన్నాయంటే అసలు మాకైతే తిరగడమే మాట. ఇంకా అటు ఇటు వెళ్ళడమే సరిపోతుంది. తప్పవు కదండి, మా దగ్గర అంటే చుట్టాలు ఏవి ఉంటాయి కదా, పెళ్ళిళ్ళు వెళ్ళాలి కదా, హాజరించుకోవాలి. నవ్వుతున్నావా? ఇంకా మా ఇంట్లో అయితే మొన్న ఉగాది హడావిడి అయిపోయిందా, మళ్ళీ ఇప్పుడేమో ఈ పెళ్ళిళ్ళు హడావిడమాట. పల్లెటూరులో అంటే దగ్గరలో ఉన్నామనుకోండి, దూరాన్ని ఉంటే వేరే లెక్క, దగ్గరలో ఉంటే ప్రతి చిన్నదానికి కూడా హాజరు అవ్వాలి, వెళ్తూ ఉంటాం అన్నమాట. ఇంకా మాకైతే ఇక పల్లెటూరులో అయితే ఏదో ఫంక్షన్ తగులుతూనే ఉంటుంది. హోలీ ఫంక్షన్ అనో లేకపోతే పెళ్ళిళ్ళనో ఏదో ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఇంటి ఎదురుగుండా కూడా ఎంగేజ్మెంట్ జరుగుతుంది, అది కూడా హడావిడిగానే ఉంది. వెళ్ళాలి ఇంకా మళ్ళీ ఇంకో దుక్కుకు వెళ్ళాలి. ఒక్కోసారి 2 డేస్ కూడా తగులుతూ ఉంటాయి కదండి పెళ్ళిళ్ళు. ఒక దుక్కుని కనిపించి ఇంకో దుక్కుకు వెళ్ళడం అలా చేస్తూ ఉంటాను కదా. ఇదిగోండి కిచెన్ని నిన్నంతా పనేమాట. మాకు కిచెన్ అంతా మళ్ళీ సెటప్ మార్చేసాను. అంటే ఏదో ఒకటి అలాగా అవుతూ ఉంటుంది. ఇంకా చూసారు కదా, ఇదిగోండి టమాటాలు మనకి టెర్రస్ మీద వచ్చినాయి, ఇలా అన్నీ ఉన్నాయి. కళ్ళు మండుతున్నాయి. ఈ యుద్ధాల ఎఫెక్ట్ ఏంటో తెలియదు కానీ, ఏంటో న్యూస్లో ఒకటి నాన్నగారు అయితే అన్నీ పెరుగుతాయేమో, కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోడీ గారు అదే స్టేట్మెంట్ అన్నారు. ఇంక జాగ్రత్తగా ఏముందలేండి, అన్ని రేట్లు పెరిగిపోతాయేమో. గ్యాస్ జాగ్రత్తగా వాడమంటున్నారు నన్ను. అప్పుడు అనిపిస్తుంది మనకేమో ఏదో ఒక రెసిపీస్ చేసుకుంటాం, అందులోని వీడియోస్ ఉంటాయి కాబట్టి ఇంకొంచెం స్పెషల్గా చేసుకుంటూ ఉంటాము. గ్యాస్ ఆదా చేయాలంటే ఎలా కుదురుతుంది? ఏ పొయ్యో పెట్టుకుంటే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. నాకైతే అదే అనిపిస్తుంది. ఇప్పుడు పొయ్యిలు కూడా పొగ రాకుండా వచ్చినవి ఉన్నాయి కదండి, చిన్న పొయ్యిలు కానీ నుంచి ఉన్నాయి, పొగ ఉండదన్నమాట. భలే ఉంటున్నాయి, 2,000 ఎంత ఉంటున్నాయి. అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ. తెలుసా నీకు? పొయ్యిని కూడా అడ్జస్ట్ చేసుకునేలా ఉంది. ఎప్పుడో చూశాను నేను, కానీ ఎలా అవసరం పడుతుందని నాకు తెలియదు. అప్పుడు చెప్పాను కానీ డాడీ వాళ్ళు చూశారు కానీ పురమాయిస్తాంలే అన్నారు, మర్చిపోయారు వాళ్ళు కూడా. నాకు ఇంకా నేను పెద్ద అడగలేదు. ఇప్పుడు ఏమైనా అవసరం పడతాయేమో అనిపిస్తుంది. ఇంతకీ అన్నీ మాట్లాడేస్తున్నాను కానీ ఇంతకీ ఏం చేస్తున్నానో చెప్పలేదు కదండి. ఈరోజు ఉదయమే కదా టిఫిన్ వేద్దాం అనుకుంటున్నాను అనమాట. పూరి వేద్దాం అనుకుంటున్నాను. పూరి ఆయిల్ ఫుడ్డే కావచ్చు కానీ ఎక్కువ నూనె లాక్కుండా గోధుమ పిండితోటి చక్కగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. పూరి కూర కూడా ఈజీగా చేసుకోవచ్చు. కూర కూడా చూపిస్తాను మీకు. పూరి కూర చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే 2 బంగాళదుంపలు అయితే ఉడకపెడతాను. ఇప్పుడైతే మర్చిపోయి మీతో మాట్లాడుతూ పోనీ ఇంకా ఎలాగో లంచ్కి కూర ఉండాలి కదా, అందుకని ఇంకా ముక్కలు ఉంచేసాను. ఇదిగోండి పూరి కూరకి ఇలాగా లైన్ ముక్కలు, ఎక్కువ వండట్లేదులేండి, ఎందుకంటే మేము నలుగురమే ఉన్నాం కాబట్టి సింపుల్గానే చేస్తున్నాను. ఇవి సరిపోతాయి. ముందు కూర చేసేసుకుందామండి. పూరి కూర అయితేనే నాకు 2-3 రకాలుగా వచ్చండి పూరి కూర. మనకి హోటల్ స్టైల్లో నేను చేస్తున్నాను ఇప్పుడు. రెస్టారెంట్ స్టైల్లో ఒక పద్ధతిలో ఉంటుంది. నేనైతే ఇదిగో పచ్చి బఠానీ కూడా తీసుకున్నాను, ఫ్రిడ్జ్లో ఎప్పటికప్పుడు స్టోర్ చేసుకుంటాను. ఆల్రెడీ ఉడకబెట్టిన బంగాళదుంపలు పక్కన పెట్టాను. ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, అలాగే పచ్చినపప్పు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి తుడుములతోటే ఉంచేసాను. ఈ మా చెట్టుకాయలు అన్నమాట, అందుకని ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి. కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఇవన్నీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బదులు ముక్కలు ఉన్నా పర్వాలేదు, కానీ టేస్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. నేను 2-3 రకాలని చెప్పాను కదా. ఇది ఏంటంటే కొంచెం మంచిగా హోటల్లో టేస్టీగా చేయాలనుకుంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటారు, అలా క్యారెట్ కూడా వేసాను. ముందుగా అయితే శనగపప్పు, ఆవాలు, మినప్పప్పు ఇవన్నీ వేసేసుకుందాం. పూరీలు, గోధుమపిండి పూరీలు అయితే ఎక్కువైనా తింటామండి. ఆయిల్ కూడా లాక్కుండా చక్కగా వేపుకుందాం. మంచి టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఇదిగో నాన్న వేపేసాను. మీకు ఇందాక శనగపిండి చూపించలేదు కదా, పక్కన పెట్టాను శనగపిండి తీసి. కొందరు ఎక్కువ వేసుకుంటారు, కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. తక్కువ వేసుకుంటేనే ఈ టేస్ట్ తెలుస్తుంది మనకి, లేకపోతే అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇవి దోరగా వేగిపోయినాయి.
క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేస్తున్నాను. ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి ఒక్కొక్క హోటల్లో. మాకు అమలాపురం అయితే సుబ్బయ్య గారి హోటల్ అని, అక్కడ పూరీ కూర ఎలా ఉండేదంటే గ్రేవీలా కాదు, ముద్దలా ఉండేది. బంగాళదుంప పోపు చేస్తే ఎలా ఉంటుంది అలా ఉండేది. పెద్ద పెద్ద పూరీలు వేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో బట్టి, అంటే ఒక్కొక్కరితో ఒక్కొక్క రెసిపీ ఉంటుంది కదా, అలాగా. నేనైతే మీకు ఇప్పుడు ఈజీగా ఉండే రెసిపీ, అన్నీ ఇంట్లో ఈజీగా చేసుకునేదే చూపిస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో ఉంటే క్యారెట్ అది వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆనియన్స్ మటుకి కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇడ్లీలోకి పూరీ కూరతో తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో శ్రద్ధగా మెన్షన్ చేయండి. మా ఇంట్లో అయితే హారిక మేము పూరీ ఎప్పుడైనా బయట ఒకసారి తెప్పిస్తాను ఎప్పుడైనాని, అసలు ఆ పూరీ కూరతో ఇడ్లీ తింటారంటది. నాకు కూడా చాలా ఇష్టం. అదిగోండి మా ఊరు చెప్తున్నారు. అయితే ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది, వేసుకోండి. నేనైతే కొంచెం పసుపు మట్టుకు ఎక్కువ వేస్తున్నాను. మా వాళ్ళకి ఇలాంటి దాంట్లోనే కొంచెం ఎక్కువ వేసి పెడుతూ ఉంటే కొంచెం హెల్త్కి కూడా మంచిది కదండి. ఇందులో అయితే పసుపు అయితే ఎక్కువ వేసాను. ఇదిగోండి, దోరగా కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకోవాలి. దీంతో పాటు బంగాళదుంపలు ఉడకపెట్టి పచ్చి బఠానీ, ఇవి నానబెట్టిన బఠానీ కదండి. పచ్చి బఠానీ తెలుసు కదా మనకి, ఒలుచుకుంటే ఉంటాయి కదా పచ్చి, అవి అన్నమాట. త్వరగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి ఒకసారి మనం బాగా మిక్స్ చేద్దాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ పోద్దాం. శనగపిండి వాటర్లో కలిపేసి కొంచెం పక్కన పెట్టుంచాను. ఇప్పుడు ఇలాగ 2 నిమిషాలు వేగిన తర్వాత మామూలు నీళ్ళలో కాసేపు ఇది ఉడకాలండి. ఉల్లిపాయలు అవి ఉంటాయి కదా, ఇవి ఉడికితే మంచిగా బాగుంటుంది. ఇది ఉడుకుతూ ఉంటుంది. బయట మా ఇంటి ముందు హడావడన్నాను కదా, నేను చూపిస్తాను. ఎంగేజ్మెంట్ ఇక్కడ భోజనాలు పెట్టుకుంటున్నారు హడావడి. అక్కడేమో పసుపు కుంకాలు అక్కడ ఇచ్చుకుంటారంటండి. ఇలా ఉంది. ఇక్కడికి వెళ్ళాలి, మళ్ళీ వేరే దుక్కుకు కూడా వెళ్ళాలన్నమాట ఫంక్షన్కి. మేము తమలపాకు మొక్కలు అయితే బాగానే పెరిగింది, కానీ కొంచెం మిల్లీబగ్స్ వచ్చినాయి. మళ్ళీ వాటికి కొంచెం పోషకాలు ఇచ్చుకోవాలన్నమాట. నీమాయిల్ అది స్ప్రే చేయాలి. నేను మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఈ కలర్ దుప్పటి తీసుకున్నాను అనమాట. ఎలా ఉందో చెప్పండి. అదే ఇప్పుడు అందరూ డిజైన్స్, ఇలాంటి డిజైన్స్ కూడా ఉంటున్నాయి కదా దివానం మీద, కానీ ఇలాగే ఈ కలర్ అయితే తీసానమాట. అయితే మా ఇంట్లోకి ఇంకో కొత్త వస్తువు కూడా వచ్చింది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫిల్టర్ అన్నమాట. అంటే కోల్డ్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుంది, హీట్ వాటర్ ఉంటుంది, మామూలు నార్మల్ వాటర్ కూడా ఉంటుంది అన్నమాట. బాగుంది. ఇంకా తీసుకోవాల్సి వచ్చింది, ఎందుకంటే ఇంకా అత్తమాటు కొన్ని ఫిల్టర్ చేసి పోతున్నాయి అన్నమాట. ఇంకెందుకులే, ఇంకెలాగో మనకి వేడి నీళ్ళకి అది అవసరం కదా అని చెప్పేసి అత్తమాట స్టవ్ మీద అది పెట్టడం ఎందుకులే, కావాలితే టక్కని మనం వాడుకోవచ్చు అన్నమాట. కవర్ కూడా బాగానే వచ్చింది, చూపిస్తాను మీకు. ఇదిగోండి పక్కనేమో ఇంకా ఇది మీకు తెలుసు కదా, ఓటీజీ పెట్టాను. అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసరికి ఇదిగోండి ఇలా ఉందన్నమాట. కిచెన్లోకి ఈ టేబుల్ వచ్చేసింది అన్నమాట. ఇది హాల్లో ఉండేది కదా ఈ టేబుల్, కిచెన్లోకి వచ్చేసింది. ఉడికిపోయినాయండి, అంటే ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలే కొంచెం మెత్తబడిపోయినాయి. ఇప్పుడు మనం కలిపిన శనగపిండి వేసేసుకుందాం. అంతే, ఇది కొంచెం దగ్గరికి వచ్చేదాకా కొంచెం కలుపుకుంటే మనకి పూరీ కూర అద్భుతంగా, ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. కొంచెం వాటర్ పోద్దాం, చిక్కగా ఉంది కదా, చిక్కబడింది కదా, కొంచెం వాటర్ పోసుకుందాం. పూరీ కూర అయితే ఉడుకుతుందండి, చూడండి. టేస్ట్ భలే ఉందండి. ఇప్పుడు ఉప్పు చూసాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. అసలు పూరీ కూరతోటి భలే తినచ్చు తెలుసా. పొద్దున్న చేసుకున్న సాయంత్రం కూడా మళ్ళీ వేడి చేసుకుని కూడా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి ఫుల్ మైదా కాకుండా 2 కప్పులు గోధుమ పిండి, 1 కప్పు మైదా తీసుకున్నాను. అలాగే సూజీ రవ్వ అంటారు కదా, ఇది ఒక చిన్న కప్పు. కొంచెం ఆయిల్ అయితే పోసుకున్నాను పూరీలు సాఫ్ట్గా రావడానికి, కొంచెం సాల్ట్. అంతే, ఇప్పుడు మనం కలుపుకుందాం. ఇది బాగా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో చపాతీ పిండిలాగా తగినంత నీళ్ళు వేసుకొని పిండి కలిపేసుకోవాలి. వేయడం వల్ల అండి బాగా పొంగుతాయి అన్నమాట పూరీలు అయితే. సూజీ రవ్వ అంటాం కదా, అది. పిండి అయితే కలిపేసాను అనమాట. చక్కగా అయిపోయింది. దీని మీద మూత ఏదైనా లేదంటే తడి క్లాత్ లాంటిది పెట్టేస్తే సరిపోతుంది. పూరీ కూర కూడా ఉడికిపోయింది, టేస్ట్ కూడా కుదిరింది అన్నమాట, చాలా బాగా కుదిరింది. కట్టేద్దాం, స్టవ్ ఆఫ్ చేసాను. ఇంకా పూరీ పిండి కూడా కలిపేసుకున్నాం కాబట్టి ఒక పావు గంట సేపు నానితే సరిపోతుంది.
ఇదిగోండి, నేనైతే ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేస్తాను కదా, సన్ఫ్లవర్ ఆయిల్. ఇది మంచిగా మనకి ఎక్కువ నూనె లాగదండి, ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా మన గోధుమ పిండిని వత్తకుండా పిండిని మామూలుగా మనం ఎక్కువ శాతం ఒత్తుకుని మామూలుగా చేసేసుకుంటేనే చక్కగా బాగా వస్తాయండి. అలాగే ఆ నూనెలో కూడా అదంతా నలకల నలకల కింద ఉండదన్నమాట. ఆయిల్ కొంచెం బాగా కాగిన తర్వాత అండి మీకు మంచి టిప్ చెప్తాను అన్నాను కదా, పూరీలు వేపుకునేటప్పుడు మనం కొంచెం సాల్ట్ వేసామంటే ఆయిల్లో కొంచెం పూరీలు ఆయిల్ ఎక్కువ లాక్కోకుండా ఉంటుందన్నమాట. పూరీలు అయితే ఇలా చేసేసుకున్నాను. వేసేద్దాం. బాగా కాగాలి పూరీలు పొంగాలంటే. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో, పొంగిపోయినాయో. పూరికి ఒక 2 నిమిషాలు టైం ఇస్తాయండి, చక్కగా మనకి హీట్ ఎక్కాలన్నమాట. ఆయిల్ అయితే బాగా ఎంత హీట్ ఎక్కితే అంత బాగా పొంగుతాయండి. ఇదిగోండి చూసారా పూరి భలే ఏగుతున్నాయి కదా. మనం సూజీ రవ్వ వేసాం కదా, చక్కగా వచ్చేస్తాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. గోధుమ పిండే కదండి, కొంచెం మైదా వేసాను, పెద్ద ఎక్కువ కూడా కాదు కదా, ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మూకిట్లో కూడా ఉప్పు అది వేసాను కాబట్టి ఆయిల్ కూడా పెద్ద లాక్కోదన్నమాట. చూడండి పూరీలు ఎంత బాగా వచ్చినాయో. ఇదిగోండి మనకి చక్కగా వచ్చేస్తాయి. టేస్టీగా కూడా గోధుమ పిండి పూరీలు తినచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు. హోటల్లో ఏ నూనె ఏంటి అన్న భయం ఉంటే కనుక ఇంట్లో ఇలా సండే రోజున పిల్లల కోసం చేయండి. నేను ఎక్కువ పిల్లల కోసమే చెప్తూ ఉంటాను, మంచిగా టేస్టీ ఫుడ్ వాళ్ళకి పెట్టాలని, హెల్తీగా కూడా పెట్టాలి. ఇదిగోండి కూర చూసారా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీరు కూడా ట్రై చేసి చెప్పండి. పూరీలు చూసారా ఎలా పొంగినాయో, మనకి గోధుమ పిండితోనే కదా, మంచిగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇంకా టిఫిన్స్ పెట్టేస్తాను. యాండి రండి, టిఫిన్ పెట్టేస్తాను. కర్రీ అసలు ఎంత బాగా కుదిరిందండి. ఆయనకి టిఫిన్ పెట్టేస్తాను. మామూలు నువ్వు కూడా అయిపోయింది. అవును, ఇక్కడ కనబడి అక్కడికి వెళ్దాం. గట్టి తీసుకొస్తాను కూర. టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. గోధుమ పిండి పూరీలేనండి, అంటే మీరు తినరు కదా, కొంచెం తక్కువ తింటారు. పొంగడం కదా అంటే అదే చెప్పాను, పొంగడానికి పూరీలు ఇంట్లో కర్రీ ఎలా చేసుకోవాలో అది చూపించాను. సాయి దానా టిఫిన్ చేద్ది కానీ ఎలా ఉందో చెప్పకుండా తినేస్తున్నారు మీరు. ఆయిల్ కూడా అసలు లాగలేనట్టుకుంది కదా. సాల్ట్ వేసాను ఆయిల్ కాగుతున్నప్పుడు, అప్పుడు ఆయిల్ లాగదన్నమాట. సాయి సాల్ట్ ఒకసారి ఆయిల్ కూడా చెప్పేవాము. కర్రీ ఎలా ఉందా? బయట హోటల్లో కన్నా చాలా బాగుంటుంది కదా నా కర్రీ. ఒప్పుకోవాల్సిందే, మార్కులు వేయాల్సిందండి. నేను గ్యారెంటీ అండి, చెప్పాలంటే అలాగే ఉంది. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. నువ్వు కూడా టేస్ట్ చేసి ఒక్క పూరి అయినా తిను, బాగుంటుంది. అందుకని మీకోసం తక్కువ చేశాను. మీరు పెద్దగా ఆయిల్ ఫుడ్ తినరని నేను ఆయిల్ కూడా ఎక్కువ లాగలేదు. చేసుకోవచ్చు. తెలుసుకుంటే మనం ఫంక్షన్ కూడా వెళ్ళాలి కదా, ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి, ఆ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలి. పూరి కూడా అండి, గోధుమపిండి పూరి కదండి, కమ్మగా ఉత్తి పూరియే తినేస్తారు పిల్లలు అయితే, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ రెసిపీ, త్వరగానే చేసేసుకోవచ్చు. మీకు చెప్పాను కదా పిండి కొలతలు కూడా చెప్పాను, 2 కప్పులు అదైతే ఇది 1 కప్పు వేసుకోండి మైదాని. ఇదండి ఈరోజు అయితే కూడా బాగుంది, అవును. ఇందులో చికెన్ కర్రీ అయితే ఇంకా బాగుంటుంది. మా వాళ్ళు అయితే చికెన్ కర్రీకి అయితే ఇలా పెట్టక్కర్లేదు, ఒక బయట పెట్టి రండి అని అనక్కర్లేదు. ఉగాది రోజునే అందరూ నీసు తింటారని అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. యాక్చువల్గా ఇక్కడ అయితే అమ్మవారికి అండి నైవేద్యాలు కట్ట పెడతారు, అవకాశం ఉంటుంది. కోడిని కూడా కోసుకుంటారండి. వారాల రోజులు అంటే సోమవారం వచ్చినా, శుక్రవారం వచ్చినా, శనివారం వచ్చినా మేము చెయ్యం. ఉత్తి రోజులు అయితే కంపల్సరీ నైవేద్యం పెట్టుకుంటాం, కోళ్ళని కోసుకుంటాం. ఉగాదికి మాత్రం ఇక్కడ మాత్రం అమ్మవారికి జాతరలు గట్ట అన్నీ జరుగుతాయి. మా ఆనవాయి ప్రకారం అయితే ఇక్కడ అయితే నీసు మాత్రం తింటామండి. అంటే చెప్తున్నాం, చాలా మంది షార్ట్లో కూడా పెట్టి నీసు తింటారా అలాగే ఇలాగని. నాన్ వెజ్ అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి కదండి ఉగాదికి మనం నైవేద్యాలు పెట్టుకునేటప్పుడు కోడిని కోసుకుంటాం అన్నమాట. వారాలు రాకపోతే, మాకు లక్షవారం లేదు అందుకని మేము కోడిని కోసుకున్నాం అన్నమాట. లక్షవారం ఉంటే ఇంకా ఆదివారమే పెట్టుకుంటారు చాలామంది. అదండి,
మాకు ఇటు సైడు. ఇదండి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మీరు మంచిగా సపోర్ట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. లైక్ చేస్తే రీచ్ అవుతుంది. షేర్ కూడా చేయండి. చాలా ఈజీ టిప్స్తో మీకు చూపిస్తున్నాను రెసిపీస్. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. షేర్ అండ్ లైక్ మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. చేయండి.